గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. దిస్ ఈజ్ రామ్ తిరుపతి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. ఈరోజు మనం చెప్పుకునే పాఠ్యాంశము గృహస్థ నుండి ఆదాయం. అంటే గృహస్థ నుండి ఆదాయం అంటే ఒక వ్యక్తి తన సొంత భవనం నుండి అద్దె స్వీకరించినచో, అంటే ఒక వ్యక్తి తన సొంత భవనం నుండి అద్దె స్వీకరించినచో ఆ ఆదాయం ఏమంటారంటే గృహస్థ నుండి ఆదాయం అంటారు. అంటే గృహస్థ నుండి ఆదాయం పొందిన తర్వాత ఆదాయ పన్ను చట్ట ప్రకారం, అంటే ఒక ప్రత్యేకమైన శీర్షికలో ఆదాయ పన్ను చట్ట ప్రకారం ఆదాయాన్ని లెక్కించవలసి వస్తుంది. దాన్ని ఏమంటామంటే గృహస్థ నుండి ఆదాయం అంటారు. అంటే ఇలాంటి గృహస్థ నుండి ఆదాయం అనేది మనకి రెండు రకాలుగా స్వీకరించబడుతుంది. ఒకటి ఏంటంటే గృహము యొక్క అమ్మకంపై లాభము, రెండోది గృహమును అద్దెకిచ్చుట వలన ఆదాయం. అంటే గృహాన్ని అమ్మిన ఆదాయం వస్తుంది, గృహాన్ని అద్దెకిచ్చినా కూడా ఆదాయం అనేది వస్తుంది. అయితే గృహము అమ్మకంపై లాభం అనేది ప్రత్యేక శీర్షిక. అంటే గృహం నుండి అమ్మకం అనేది గృహస్థ నుండి ఆదాయం అయినప్పటికీ మనం దాన్ని ఏం చేస్తామంటే పెట్టుబడి లాభాలలో గృహస్థ నుండి ఆదాయాన్ని మనం చూపించడం అనేది జరుగుతుంది. అయితే గృహం యొక్క యజమాని స్వీకరించినటువంటి అద్దెని ఏమంటామంటే గృహస్థ నుండి ఆదాయంగా పరిగణించబడుతుంది. ఇలాంటి గృహస్థ నుండి ఆదాయము మనకి ఈ విధంగా వర్గీకరించబడుతుంది. ఎలాగా? అద్దెకిచ్చుట వలన, తన సొంత వ్యాపారానికి లేదా వృత్తి నిర్వహణకు లేదా తన సొంత నివాసానికే వాడుకుంటే. అంటే ఒక వ్యక్తి గృహముని ఈ మూడు విధాలుగా వాడుకోవచ్చు. ఒకటి అద్దెకిచ్చుకున్న ఆదాయం వస్తుంది, రెండవది తన సొంత వ్యాపారానికి, అంటే తన వృత్తిపర నిర్వహణ కానీ తన సొంత వ్యాపారాన్ని కానీ గృహాన్ని నడుపుకున్నట్లయితే, రెండవది తన సొంత నివాసానికై వాడుకుంటే. గుర్తెట్టుకోవాలి, సొంత నివాసానికంటేనే ఉండటానికి, సొంత వ్యాపారం అంటే తన వ్యాపార వ్యవహారాలు చేయటానికి, రెండోదేమో అద్దెకి ఇవ్వటం వలన. అంటే కింద ఏమన్నాడు, పన్ను విధించబడే ఆదాయము గృహంపై ఆదాయం చెల్లించిన ఖర్చులకు పరిగణ. అంటే ఏదైతే పన్ను విధించబడుతుందో అద్దెకి ఇచ్చితే మనకి ఏదైతే ఉందో పన్ను విధించబడితే ఆ ఆదాయమును గృహముపై చెల్లించిన ఖర్చులకు పరిగణించబడును. రెండోది ఏమి ఇచ్చాడు, గృహం నుండి ఆదాయము అంటే సున్నా అయినప్పుడు గృహముపై వెచ్చించిన వృత్తి ఖర్చులు కానీ వ్యాపార ఖర్చులు కానీ భావించడానికి అవకాశం లేదు. అంటే గృహం నుండి ఆదాయం ఏమి ఉండదు కాబట్టి ఖర్చులు లెక్కలోకి పరిగణించబడవు. బాగా గుర్తెట్టుకోవాలి. ఒకవేళ అద్దెకిస్తే దానిలోంచి ఖర్చులు తీసేయాలి. ఒకవేళ సొంతానికి కానీ గృహాన్ని వాడుకున్నట్లయితే, అంటే సొంత వ్యాపారానికి వాడుకున్నట్లయితే లేదా వృత్తి వ్యాపారానికి గృహాన్ని వాడుకున్నట్లయితే మనం గృహస్థ నుండి ఆదాయం సున్నా కాబట్టి మనం ఏం చేయాలంటే అక్కడ అందులోంచి ఖర్చులు తీయడానికి అవకాశం అనేది లేదు. మూడోది ఏంటి, తన సొంత నివాసానికై వాడుకుంటే, అంటే గృహం యొక్క ఆదాయం ఏదైతే గృహస్థ నుండి మనకు ఆదాయం సున్నాగా చూపుతుందో అలాంటి గృహంపై ఆదాయం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఖర్చులను కొన్నిటి మాత్రమే పరిగణించబడతాయి. అంటే వాటి కొన్ని నిర్దిష్టమైన ఖర్చులు మాత్రమే పరిగణించబడటానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అంటే ఇలాంటి గృహస్థ నుండి ఆదాయం అంటే యాక్చువల్గా గృహము అనే పదం ఏంటంటే ఈ సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఉద్దేశం మేరకు వాడటానికి అవకాశం పడుతుంది. అంటే భవనాల ఆవరణాల్లో ఖాళీగా ఉన్న స్థలాన్ని అద్దెకించుకోవచ్చు, లేకపోతే మనం పశువుల సావిడి అంటాం, అంటే పశువుల కొట్టం అంటాం, లేకపోతే పెరటి అంటాం, అంటే పెరటి అంటే మనకున్న ఖాళీ ప్రదేశాన్ని ఇవ్వటానికి, అలానే మోటార్ గ్యారేజ్లో పెట్టుకోవడానికి ఏమైనా స్థలం ఇచ్చోటు, అలాంటి వాటిని మనం గృహస్థ నుండి ఆదాయంగా పరిగణించబడే అవకాశం కూడా ఏర్పడుతుంది. అలా పరిగణించబడాలి అంటే అలాంటి ఆస్తులను మనం గృహస్థ నుండి ఆదాయంగా పరిగణించబడాలి అంటే మనం ఏం చేయాలంటే, ఒకవేళ ఆస్తి ఫర్ ఎగ్జాంపుల్ ఆ భవన రూపంలో కానీ లేకపోతే భవనానికి సంబంధించిన రూపంలో కానీ భూమిగా అంటే ఆ భవనంలో ఏమైనా భవనాలు కానీ లేకపోతే సావిళ్ళు కానీ ఉంటేనే దాన్ని మనం, అంటే భూమిపై శాశ్వత కట్టడములను భవనమను అంటే భూమి మీద ఏమైనా శాశ్వత కట్టబడులు ఉంటే దానిని మనం చూపించడానికి అవకాశం పడుతుంది. అంటే ఏ ఉద్దేశంతో అది నిర్మించబడిందో ఆ విధంగా వాడకంలో సిద్ధంగా ఉన్నచో దానిని గృహస్థ ఆదాయము లేదా భవనం నుండి ఆదాయము లేదా ఇలాంటి ఆటి చెప్పడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అయితే వాడకం ఎలా ఉండాలి, మనకి నివాసానికి అంటే కొన్నేమో నివాసానికి కడతాం, కొన్నేమో వాటర్ పర్పస్లో కడతాం,
కొన్నేమో వృత్తిరీత్యా కడతాం, కొన్నేమో న్యాయవాదులు కడతాం, కొంతమంది డాక్టర్. అంటే గృహం నిర్మించేటప్పుడే మనం దేనికైతే చెప్తే దాని పరిజ్ఞానం ప్రకారం మనం ఒకవేళ ఆడికి అద్దెకిస్తే వాడు దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే దాన్ని హోటల్గా మార్చుకోవాలంటే దానికి రూమ్లు డెకరేషన్ ఎలా చేయాలో చూస్తాడు. ఒకవేళ డాక్టర్ వృత్తిపరంగా ఉంటే అంటే సర్జరీకి ఏ రూమ్ వాడాలి, డాక్టర్ కూర్చోటానికి ఎలా వాడాలి, పేషెంట్ అలాగ నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. అంటే వృత్తిరీత్యా అవసరాలకు కార్యాలయాలను మొదలు నడపడానికి కూడా మనం అద్దెకిచ్చుకునే ఆదాయాన్ని కూడా గృహస్థ నుండి ఆదాయంగా పరిగణించబడతాం. అయితే నివాసానికి కానీ లేదా కార్యాలయానికి కానీ లేకపోతే ఇతర వాటికి కూడా అద్దెకిచ్చే భవనాలు ఉంటాయి. ఏముంటాయి, మనం గిడ్డంగులకి ఇస్తాం, కొన్ని కర్మాగారాలకు ఇస్తాం, కొన్నేమో ఉంటుందని ప్రదర్శనశాలకి ఇస్తాం, కొన్నేమో సంతలకి అంటే రోడ్డు మీద షాపులు సంతలకి ఇస్తాం, కొట్టులకి ఇస్తాం. సంత అంటే వారానికి ఒక్కసారి పెట్టేది, కొట్టు అంటే నిరురాగంగా ఉండేది. అలానే కొన్నేమో డార్మెంట్ హాల్స్ ఇస్తాం, అలానేమో సినిమా హాల్స్ ఇస్తాం, నాట్యం అలా ఇలాంటివన్నీ కూడా అంటే ఒక ప్రత్యేక తరహా గురించి నిర్మించడానికి మనం నిర్మించినట్లయితే దాని మీద వచ్చే ఆదాయాన్ని కూడా మనం ఏం చేస్తుంటే గృహస్థ నుండి ఆదాయంగానే చెప్పడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలానే ఎస్ఎస్సి యొక్క భవనము యాజమాన్య పక్క ఉండాలి. అంటే ఎస్ఎస్సి అంటే ఎవరైతే అద్దెకిస్తున్నాడో అది తనకి పూర్తి బాధ్యత తనదై ఉండాలి. అంటే దాని మీద భవనం మీద పూర్తి హక్కు బాధ్యతలు యజమానికి కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటేనే మనం ఆదాయంగా పరిగణించాం. లేని పక్షంలో దానిని ఏమంటారంటే ఇతర వనరుల నుండి ఆదాయంగా చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే అలాంటి దాన్ని మనం ఏం చేస్తాం, ఒకవేళ ఆస్తి కానీ దాని పేరు మీద లేకపోతే అతను దానికి అద్దెకిచ్చినప్పుడు ఏం చేస్తారంటే అతను వేరే దగ్గర ఎక్కడో తీసుకున్నట్టుగా భావించి అలా వచ్చే ఆదాయాన్ని మనం ఏం చేస్తామంటే ఇతర వనరుల నుండి ఆదాయంగా చెప్పడానికి అవకాశం అనేది ఏర్పడుతుంటుంది. అలాంటి ఇతర వనరుల నుండి ఆదాయం ఉన్నప్పుడు అంటే ఎప్పుడైతే మనం అదనంగా వచ్చే ఆదాయాన్ని ఇతర నుండి ఆదాయంగా గృహస్థ నుండి ఆదాయం కాకుండా ఇతర వనరుల ఆదాయంగా చూపుతామో అలాంటి సందర్భంలో ఏం చేస్తామంటే భవనంపై అంటే ఇలాంటివి మనకి ఎలా ఉంటాయంటే ఒకటి స్వేచ్ఛాయుత హక్కు, రెండోదేమో కౌలు హక్కు, మూడోదేమో భావిత యాజమాన్య హక్కు. అంటే ఒకటి నెంబర్ 1 స్వేచ్ఛాయుత హక్కు. అసలు స్వేచ్ఛాయుత హక్కు అంటే ఏంటి? ఒక వ్యక్తి కొనుగోలు లేకపోతే బహుమానాల రూపంలో కానీ వారసత్వ రూపంలో కానీ లేదా భవనాలు ఏమైనా ఆస్తులు ఏమైనా పొందినట్లయితే వాటి మీద వచ్చే హక్కుని ఏమంటారంటే స్వేచ్ఛాయుత హక్కు. అంటే ఇక్కడ స్వేచ్ఛాయుత హక్కు అంటే ఆస్తిని అమ్ముకునే హక్కు లేదు, వాడుకునే హక్కు మాత్రమే మనకి కలిగి ఉంటుంది. అలాంటి హక్కుని ఏమంటారంటే స్వేచ్ఛాయుత హక్కు అంటారు. అంటే తన సొంత వాడకాన్ని కానీ లేదా భవనాన్ని ఇతరులకు అద్దెకిచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది, కానీ అమ్మటానికి హక్కు కలిగి ఉండటానికి అవకాశం అంటే అమ్మటానికి స్వేచ్ఛాయుత హక్కు. ఇప్పుడు స్వేచ్ఛాయుత ఉంటుంది, ఒకవేళ ఆస్తి నీ సొంతం అయితే నువ్వు అమ్ముకునే హక్కు ఉంటుంది. ఒకవేళ నీకు హక్కు లేదు, అమ్ముకోవటానికి హక్కు అనేది మనకి దాని మీద ఉండటానికి అవకాశం అనేది లేదు. అలానే కౌలుదారు హక్కు అంటే ఎప్పుడు కౌలుదారు హక్కు తీసుకుంటాం మనం అంటే యజమాని అద్దెకొండు వ్యక్తి మధ్య గల ఒప్పందాన్ని ఏమంటారంటే దీర్ఘకాలం ఉండొచ్చు, దాన్ని ఏమంటారంటే కౌలుదారి ఆస్తి అంటారు. అంటే మనం ఏం చేస్తాం, ఒక 3 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకు లీజుకు తీసుకుంటాం. లీజుకు తీసుకుని ఆ 10 సంవత్సరాలు అందులో మనం వ్యాపార వ్యవహారాలు కానీ ఇతరత్ర కానీ చేసుకున్నట్లయితే దాన్ని చేసుకున్నందుకు కానీ ఎంతో కొంత ప్రతిఫలాన్ని ఆ భూస్వామికి మనం ఇస్తాం. దాన్ని ఏమంటారంటే కౌలుదారు హక్కు అంటారు. అంటే ఇలాంటి కౌలుదారు ఆస్తిని ఏమంటారంటే ఇది ఇలాంటి అద్దెకి ఇచ్చినచో దీన్ని ఏమంటారంటే గృహస్థ నుండి ఆదాయంగా పరిగణించబడతారు. ఇది కూడా స్థలం ఇచ్చాడు కాబట్టి దీన్ని కూడా అంటే నిర్మించి ఇచ్చాడు కాబట్టి దీన్ని కూడా గృహస్థ నుండి ఆదాయంగానే మనం ఉదాహరణకు షాపులు చూడండి, మనం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు లీజుకి ఇస్తాం. అలాంటి దాన్ని వచ్చేదాన్ని ఏమంటారంటే గృహస్థ నుండి ఆదాయంగా చెప్పడానికి అవకాశం. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, కౌలుకు తీసుకున్న భవనము ఎలాంటి నిర్మాణాలు చేయకుండా తిరిగి అద్దెకిచ్చిన స్వీకరించిన అంటే కౌలుకు మనం ఎప్పుడైతే ఇచ్చామో దానిలో ఎలాంటి భవనాలు మనం నిర్మించకూడదు. ఆల్రెడీ మనకి నిర్మించి ఆ యజమాని మనకి ఇచ్చినట్లయితేనే దాన్ని ఏమంటారంటే ఒకవేళ మనం నిర్మాణం లేకుండా తిరిగి ఇచ్చామనుకోండి దాన్ని ఏమంటారంటే ఇతరుల నుండి ఆదాయంగా పరిగణించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక మూడోది భావిత యాజమాన్యం. అంటే ఒక వ్యక్తి చట్టరీత్యా కానీ అంటే భవనానికి కానీ యజమాని కానప్పటికీ భవనంపై ప్రయోజనాన్ని అనుభవించే హక్కునే ఉంటారంటే భావిత యజమాని అంటారు. అంటే ఉదాహరణకంటే మనం ఏం చేస్తామంటే కుటుంబ సభ్యులు కానీ ఇతర వ్యక్తులు కానీ ఆస్తిని మన పేరు మీద బదిలీ చేస్తే మన పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని మనం ఏం చేస్తామంటే ఆదాయ పన్ను చట్ట ప్రకారం బదిలీ ఎవరి వ్యక్తి ఏదైతే బదిలీ చేస్తుందో అలాంటి వ్యక్తిని అంటారంటే భావిత యాజమాన్యపు హక్కు అంటారు. అంటే భావిత యాజమాన్యం ఎలా ఇస్తాం, ఒకటి ఏంటంటే
అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీవిత భాగస్వామికి ఎలాంటి ప్రతిఫలం స్వీకరించకుండా మరియు ఇరువురిని ఒకే చోట కలిసి ఉన్నప్పటికీ బదిలీ చేసిన అంటే మనకేమన్నాడు భావిత పనికి కొన్ని ఉదాహరణలు చూపించాడు. జీవిత భాగస్వామికి ఎలాంటి ప్రతిఫలం స్వీకరించకుండా ఇరువురు ఒకే చోట కలిపి ఉన్నప్పుడు బదిలీ చేసక్కు అంటే ఇద్దరు ఒక దగ్గర భార్యాభర్తలు ఇద్దరు ఒకే దగ్గర ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఆస్తిని వేరే వాళ్ళకి బదిలీ చేసినప్పుడు. రెండోది మైనార్టీ తీరని సంతానం. మైనార్టీ తీరని సంతానం ఏమన్నా ఉన్నట్లయితే అంటే వాళ్ళకి గృహాస్తిని బదిలీ చేసినప్పుడు అది భావిత అంటే మన మైనార్టీ తీరకుండా సరే వాళ్ళకి ఆస్తిని బదిలీ చేసినప్పుడు. రెండు హిందూ అవిభక్త కుటుంబంలో కర్త. మూడు గృహ సహకార సంఘంలో సభ్యుడు. అంటే ఈ అన్నిటిని మనం కలిపి ఏం చేస్తామంటే అంటే ఒక వ్యక్తిని గృహస్థ నుండి ఆదాయంగా పరిగణించాలంటే అంటే స్వేచ్ఛాయుత హక్కు ఉండాలి. అంటే స్వేచ్ఛాయుత హక్కు ఉంటేనేమో ఆస్తిని అమ్ముకునే హక్కు కలిగి ఉంటాడు. కౌలుదారు హక్కు అంటేనేమో ఆస్తిని అమ్ముకునే హక్కు లేదు వాడు. అది భావిత యాజమాన్యం హక్కు అంటేనేమో అంటే మన అంటే మనకి మన పేరు మీద ఉన్న మైనర్ కొడుకులు కానీ లేకపోతే ఇతరులు ఉంటే మన ఆస్తిని వాళ్ళ పేరు మీద బదలాయించినప్పుడు. ఇకపోతే అసలు గృహస్థ నుండి ఆదాయాన్ని మనం ఏం చేస్తామంటే రెండు రకాలుగా డిసైడ్ చేస్తాం. ఒకటి అద్దెకి ఇచ్చినప్పుడు, రెండోదేమో సొంతానికి వాడుకుంటాం. అంటే అద్దెకి ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, అద్దె నియంత్రణ చట్టం వర్తించినప్పుడు. రెండోది అద్దె నియంత్రణ చట్టం వర్తించినప్పుడు. ఒకటే వర్తించినప్పుడు, ఇంకోటేమో వర్తించినప్పుడు. రెండోది సొంతానికి ఒకవేళ వ్యాపారానికి వాడుకున్నచ్చు. రెండోది వ్యాపారం లేదా నిర్వహణకు వాడుకున్న అంటే వ్యాపారానికి లేదా నిర్వహణకు కూడా వాడుకున్నట్లయితే ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఒక వ్యక్తి తన యొక్క ఆదాయాన్ని నిర్ణయించాలంటే వివిధ రకాల వార్షిక విలువలు మనం చూపాలి. అంటే మనం ఏం చేస్తామంటే గృహస్థ నుండి ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మనం ఏం చేస్తామంటే సెక్షన్ 23(1) ప్రకారం అలాంటి దాన్ని ఏం చేస్తామంటే మనం 4 రకాలుగా వర్గీకరిస్తాం. అందులో ఒకటి పురపాలక సంఘపు అద్దె, రెండోది వాస్తవమైన అద్దె, 3 సమంజసమైన అద్దె, 4 ప్రామాణిక అద్దె. అంటే సెక్షన్ 23 ప్రకారం అంటే సెక్షన్ 23 ప్రకారం మనం ఏం చేస్తామంటే అద్దెను మనం ఏం చేస్తాం ఈ 4 రకాలుగా డిసైడ్ చేసిన పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే సెక్షన్ 23 ఏం చెప్తుంది అంటే ఏమైనా అద్దె ఉన్నట్లయితే ఈ 4 రకాలుగా వర్గీకరించండి. దేని రకాలుగా ఒక్కసారి చూద్దాం, మళ్ళీ ఒక్కసారి చూద్దాం. అంటే గృహస్థ నుండి ఆదాయం లెక్కించాలంటే అంటే మనం ఏం చేసుకున్నాం, ఒకటి సెక్షన్ 23 ప్రకారం ఒకటి పురపాలక సంఘ పెద్ద, 2 సమంజసమైన వాస్తవ అద్దె, 3 సమంజసమైన అద్దె, 4 ప్రామాణిక అద్దె. అంటే మున్సిపల్ రెంటల్ వాల్యూ, యాక్చువల్ రెంటల్ వాల్యూ, ఫెయిర్ రెంటల్ వాల్యూ, 4వది స్టాండర్డ్ రెంటల్ వాల్యూ. అంటే ఈ 4 చేయాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. దీన్ని చేయాలంటే ప్రొఫార్మా చూద్దాం. ప్రొఫార్మా నెంబర్ 1 మనం ఏమనుకున్నాం, గృహస్థ నుండి ఆదాయము. గృహస్థ నుండి ఆదాయం లెక్కించాలంటే ఫస్ట్ స్థూల వార్షిక విలువ, అందులోంచి పురపాలక సంఘ పన్నులు తీసేయాలి. తీస్తే వచ్చేదాన్ని నికర వార్షిక విలువ అంటారు. నికర వార్షిక విలువలోంచి ఏం చేయాలి, సెక్షన్ 24 ప్రకారం తగ్గింపులు ఏముంటాయంటే 24A ప్రామాణిక తగ్గింపు, 24B అప్పు మీద వడ్డీ. అప్పుడు మనం ఏం చేయాలా, పైన నికర వార్షిక విలువలోంచి 24 తగ్గింపు A, 24B ఇన్నర్ కాలు వేసి తీసేస్తే వచ్చేదాన్ని గృహస్థ నుండి ఆదాయము లేదా గృహ నుండి నష్టం అంటే ఇది లెక్కలో ప్రొఫార్మా మారదు. అయితే లెక్కలో స్థూల వార్షిక విలువ అంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ లెక్కించాలంటే మనం వర్కింగ్ నోట్స్ వేయాలి. అందులో ఏం చేయాలంటే ఆశించిన అద్దె ఈ క్రింది మొత్తంలో గరిష్టం అని రాసేచ్చు. ఆశించిన అద్దె ఈ క్రింది మొత్తంలో గరిష్టం. ఏ రాశాను, పురపాలక సంఘపు అద్దె విలువ అంటే మున్సిపల్ రెంటల్ వాల్యూ, 2 సమంజసమైన అద్దె విలువ అంటే ఫెయిర్ రెంటల్ వాల్యూ. ఇందులో ఏది గరిష్టమైతే దానికి ఏం చేస్తాను, ఒక డబ్బా అనేది గీస్తాను. నెక్స్ట్ స్థూల వార్షిక విలువ ఈ క్రింది మొత్తంలో గరిష్టం అంటే స్టెప్ నెంబర్ 1లో ఆశించిన అద్దె విలువ, నెంబర్ 2 వాస్తవ అద్దె. ఇందులో ఏది గరిష్టమైతే దానికి ఒక డబ్బా గీయాలి. ఇక్కడ గుర్తెట్టుకోవాలి, ఒకవేళ ఎప్పుడో ఖాళీ అలవెన్స్ లెక్కలో ఉంటే అంటే ఖాళీ అలవెన్స్ లెక్కలో ఉన్నట్లయితే వాస్తవ అద్దెను స్థూల వార్షిక విలువగా తీసుకోవాలి. అంటే ఖాళీ అలవెన్స్ అంటే గృహము 2 నెలలు కానీ 3 నెలలు కానీ ఏమైనా ఖాళీ అని మనకు లెక్కలో ఉన్నట్లయితే మనం దీన్ని ఏం చేయాలంటే లెక్కలో పరిగణించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అంటే ఒక స్థూల వార్షిక విలువ చెయ్యాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆశించిన అద్దె ఈ క్రింది మొత్తంలో గరిష్ట విలువ, 1 పురపాలక సంఘ పెద్ద విలువ, 2 సమంజసమైన అద్దె విలువ అంటే మున్సిపల్ రెంటల్ వాల్యూ, ఫెయిర్ రెంటల్ వాల్యూ. తర్వాత గ్రాస్ వాల్యూ లెక్కించాలంటే ఏం చేయాలా, ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ ప్లస్ యాక్చువల్ రెంటల్ వాల్యూ అంటే ఆశించిన అద్దె వాస్తవ అద్దె. ఇందులో గరిష్ట విలువను తీసుకొచ్చి పైన మనం ఏం చేయాలంటే స్థూల వార్షిక విలువలో చూపాలి. రెండవది పురపాలక సంఘ పన్నులు ఎప్పుడు కూడా పురపాలక సంఘ పన్నులు విలువ మీదే కట్టాలి. అంటే పురపాలక సంఘ పన్నులన్నా స్థానిక పన్నులన్నా ఒకటేనా, ఒకవేళ ఆ విలువ ఇస్తే దాన్నే తీసేస్తాను,
లేని పక్షంలో ఒకవేళ పర్సెంటేజ్ ఇచ్చినట్టయితే పురపాలక సంఘ విలువ మీద పురపాలక సంఘ పన్నులు మనం లెక్కించాలి. ఒకవేళ అద్దెకుడు వ్యక్తి కానీ పురపాలక సంఘ పన్నులు ఏమైనా చెల్లించినట్టయితే లెక్కలోకి పరిగణించరాదు. అద్దెకుడు వ్యక్తి ఏమైనా చెల్లించినట్లయితే మనం లెక్కలోకి ఏవి దీన్ని తీసుకోకుండా చూస్తాను. 24వి ప్రామాణిక తగ్గింపు. అంటే లెక్కలో అడిగినా అడగకపోయినా ప్రామాణిక తగ్గింపు అనేది మనం నికర వార్షిక విలువ మీద 30% కట్టాల్సింది. అది రూలు. అది మర్చిపోవడానికి లెక్కలో వాడు ఇచ్చిన పర్సెంటేజ్ కూడా వేయకూడదు. అంటే వాడు ఏం చేస్తాడంటే ప్రామాణిక తగ్గింపు నీటి ఖర్చులు, తోటమాలి ఖర్చులు, ఆ ఖర్చు ఏ ఖర్చులు ఇచ్చినా మనకు సంబంధం లేదు. పెయింటింగ్ ఖర్చులు మనం నికర వార్షిక విలువ మీద 30% కట్టాల్సింది. రెండోది, ఒకవేళ మీకు నికర వార్షిక విలువ 0 కానీ మైనస్ కానీ ఉన్నట్లయితే అసలు తగ్గింపులు అనేవి ఉండవు. అంటే స్థూల వార్షిక నికర వార్షిక విలువ మనకి నిల్లున్నా ఒకవేళ మైనస్ వాల్యూ ఉన్నా మనం తగ్గింపులు అనేవి ఏమీ లెక్కించకూడదు. అలానే అప్పు మీద వడ్డీ బాగా గుర్తెట్టుకోవాలి. గృహాన్ని నిర్మించినా లేకపోతే గృహాన్ని కొనుగోలు చేస్తేనే అప్పు మీద వడ్డీ లెక్కలోకి పరిగణించాలి. అంటే గృహ మరమ్మతులకి అయితే అప్పు మీద వడ్డీ లెక్కలోకి పరిగణించకూడదు. అంటే గృహాన్ని నిర్మించినా లేదా గృహాన్ని కొనుగోలు చేసిన అప్పుడు ఏం చేయాలా, ₹1,00,000 లేదా అప్పు మీద వడ్డీ, ఈ రెండిట్లో ఏది కనిష్టమైతే దాన్ని తీసేయాలి. అదే నెంబర్ 1. అంటే గృహస్థ నుండి ఆదాయంలో ఒకవేళ లెక్కలో ఎప్పుడన్నా ప్రామాణిక తగ్గింపు ఉంటే, ఇందాక మనం 4 లెక్క చూసుకున్నాం చూడండి. అంటే లెక్కలో ప్రామాణిక అద్దె విలువ ఏమన్నా ఉన్నట్లయితే ఆ గృహస్థ నుండి ఆదాయాన్ని ఏం చేయాలి మనం, ప్రొఫార్మా అయితే ఏం మారదు. ఏంటి, స్థూల వార్షిక విలువ మారదు, పురపాలక సంఘ పన్నులు మారదు, వచ్చేది నికర వార్షిక విలువ అవుతుంది, 24A ప్రామాణిక తగ్గింపు అవుతుంది, 24B అప్పు మీద వడ్డీ అవుతుంది, వచ్చేది గృహస్థ నుండి ఆదాయమా లాభమా నష్టమా అవుతుంది. అయితే ప్రొఫార్మా మాట మారదు, కానీ వర్కింగ్ నోట్స్ మాత్రం విల్ బి చేంజ్. ఏమన్నాడు, లెక్కింపు వివరణ అని రాశారు. స్టెప్ నెంబర్ 1, ఆశించిన అద్దె ఈ క్రింది మొత్తంలో గరిష్టం. ఇందాక స్టెప్ నెంబర్ 1 ఇందాక మనం ఏం రాసాం అదే రాశాను. ఏ రాశాను, పురపాలక సంఘ అద్దె విలువ. నెంబర్ 2, సమంజసమైన అద్దె విలువ. అంటే మున్సిపల్ రెంటల్ వాల్యూ. ఇంకోటి ఏంటి మనం ఏమనుకున్నానా అంటే సమంజసమైనది అంటే ఫెయిర్ రెంటల్ వాల్యూ. అంటే మనం మున్సిపల్ రెంటల్ వాల్యూ, ఫెయిర్ రెంట్, ఇందులో ఏది గరిష్టమైతే దానికో డబ్బాకి ఇస్తాను. రెండోది, సర్దుబాటు చేయబడిన ఆశించినది ఈ క్రింది మొత్తంలో గరిష్టం. ఇందాక లేదు, అంటే ప్రామాణిక అద్దె ఉంది కాబట్టి ఈ స్టెప్ రాయాల్సి వచ్చింది. ఏమి రాసాం, స్టెప్ నెంబర్ 2, సర్దుబాటు చేయబడిన ఆశించిన అద్దె ఈ క్రింది మొత్తంలో గరిష్ట విలువ. అంటే మనం ఏం చేస్తామంటే అందులో నెంబర్ 1 ఆశించిన అద్దె విలువ, రెండోది ప్రామాణిక అద్దె విలువ, ఇందులో ఏది గరిష్టమైతే దానికో డబ్బా అనేది ఇస్తాను. నెక్స్ట్, స్థూల వార్షికలో ఈ క్రింది మొత్తంలో గరిష్టం. అంటే స్థూల వార్షికలు ఎప్పుడు గరిష్టం, సర్దుబాటు చేయబడిన ఆశించిన అద్దె విలువ లేదా వాస్తవ అద్దె విలువ. వాస్తవ అద్దె అంటే ఇక్కడ 12 మాసాల అద్దె మైనస్ వసూలు కాని అద్దె తీసేస్తే అంటే ఇందులో ఏది గరిష్టమైతే దానికో డబ్బాకి ఇస్తాను. ఇందాకలా మనం ఏం చేసాం, 2 స్టెప్లు వేసాం. ఒకటి ఆశించిన అద్దె, అంటే ఫస్ట్ మనం ఏం చేసాం, పురపాలక సంఘ వద్ద సమంజసం వద్ద అందులో గరిష్టం. స్థూల వార్షిక విలువ అంటే ఆశించినద్ద లేదా వాస్తవద్ద అని అక్కడ అది స్థూల వార్షిక విలువ చూపించాం. కానీ ఎప్పుడైతే ప్రామాణిక అద్దె ఉందో, ప్రామాణిక అద్దెకు ఉన్నట్లయితే 3 స్టెప్పులు రాయాలి. స్టెప్ నెంబర్ 1 ఏంటంటే ఆశించిన అద్దె లెక్కించండి. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే సర్దుబాటు చేసిన ఆశించిన అద్దె లెక్కించండి. స్టెప్ నెంబర్ 3 ఏం చేయాలంటే స్థూల వార్షిక విలువ క్రింది మొత్తంలో గరిష్ట విలువ కింద చూపండి. ఇందులో ఏది గరిష్టమైతే దానిని స్థూల వార్షిక కింద మనం చూపాలి. నెక్స్ట్, ఇందాకలానే పురపాలక సంఘ పన్ను ఏమనుకున్నాం, పురపాలక సంఘ విలువ మీద లెక్కించాలి. రెండోది ప్రామాణిక తగ్గింపు నికర వార్షిక విలువ మీద లెక్కించాలి. అలానే అప్పు మీద వడ్డీ ఇందాక మనం ఏ విధంగా చేసామో అందులో వ్యత్యాసం అయితే ఏమీ మనకి చూపించదు. అంటే విద్యార్థులు చేసేటప్పుడు లెక్కలో ప్రామాణిక తగ్గింపు ఉన్నట్లయితే వర్కింగ్ నోట్స్ ఒకలాగుంటుంది, ప్రామాణిక తగ్గింపు లేని పక్షంలో వర్కింగ్ నోట్స్ ఒకలాగుంటుంది. పైన ఫార్మేట్ మాత్రం మనకి ఏమీ మారదు. పైన ఫార్మేట్ మాత్రం ఎప్పుడు ఒకలానే ఉంటుంది. ఏముంటుంది నాన్న, పైన 2019-20 దాని సంవత్సరానికి డాష్ ఫలానా ఎక్స్ యొక్క గృహస్థ నుండి ఆదాయము. ఏం రాసుకున్నాం మనం, స్థూల వార్షిక విలువ లెస్ పురపాలక సంఘ పన్నులు, వచ్చేది నికర వార్షిక విలువ లెస్ సెక్షన్ 24 ప్రకారం తగ్గింపులు, 24A అప్పు మీద వడ్డీ, 24A ప్రామాణిక తగ్గింపు, 24B అప్పు మీద వడ్డీ. ఈ రెండు కూడి అవుటర్ కాలంలోంచి తీసేసాం. తీస్తే మనకు వచ్చేదాన్ని ఏమంటామంటే గృహస్థ నుండి లాభము లేదా నష్టం కింద మనం చూపుతాం. అంటే ప్రొఫార్మా అయితే ఏమీ మారదు. ఒకవేళ లెక్కలో ప్రామాణిక తగ్గింపు ఉన్నట్లయితే 3 స్థూల వార్షికలో 3 స్టెప్పులో కనుక్కోవాలి. ప్రామాణిక తగ్గింపు లేనట్టయితే స్థూల వార్షికను 1 స్టెప్పులో మనం చేయాలి. అయితే విద్యార్థులకు అర్థం కావాలని మనం ఏం చేద్దామంటే కొన్ని లెక్కలు చేయటానికి ప్రయత్నిద్దాం. నెంబర్ 1, శ్రీ కుమార్ చెన్నైలో ఒక సొంత గృహము కలదు. దానిని
ప్రతి మాసమునకు 15,000 చొప్పున అద్దెకిచ్చాను. పురపాలక సంఘ పద్ధతిలో ప్రతి మాసము 7,500. అలాంటి గృహము సమంజసమైన అద్దె విలువ ప్రతి మాసానికి ఎంత నాన్న? 10,000. ప్రామాణిక అద్దె 8,400 అంటే స్టాండర్డ్ రెంట్ ఇచ్చాడు. యజమాని ఖర్చులు చెల్లించాడు. ఏమిచ్చాడు? మరమ్మతులు, గృహ నిర్మాణానికి అప్పుపై తీసుకున్న వడ్డీ 25,000, పురపాలక సంఘ పన్నులు 6,000, గృహం నుండి ఆదాయము లెక్కించము. ముందు మనం ఏం చేయాలంటే ప్రొఫార్మా ముందు రాద్దాం. ఫస్ట్ ఏం చేశాను? కుమార్ గృహస్థు నుండి ఆదాయం పైన ఏం చేస్తామంటే నాన్న స్టూడెంట్ 2019-20 పన్నుదాన సంవత్సరానికి శ్రీ కుమార్ యొక్క గృహస్థు నుండి ఆదాయము లెక్కిద్దాం. ఫస్ట్ నెంబర్ ఏం రాద్దాం? ప్రొఫార్మా పర్ఫెక్ట్ రాయాలన్న. ఒకటి స్థూల వార్షిక విలువ, రెండోదేమో పురపాలక సంఘ పన్నులు, మూడోదేమో ఇంకోటి ఏముంది నాన్న? నికర వార్షిక విలువ వచ్చి 24A తగ్గింపులు. 24 తగ్గింపులు ఏం చేశానా? అప్పు మీద వడ్డీ ఏ 24A ప్రామాణిక తగ్గింపు, 24B అప్పు మీద వడ్డీ. ప్రొఫార్మా రాసి అప్పుడు లెక్కలోకి వెళ్తారు. ఫస్ట్ స్థూల వార్షిక విలువ లెక్కింపు అని రాసి ఆశించినంత ఈ క్రింది మొత్తంలో గరిష్టం. ఏం రాశానా? పురపాలక సంఘ పద్ధతి సమంజసనత. పురపాలక సంఘ పద్ధతి ఏం చేశాను? 90,000. సమంజసనదేమో 1,20,000. ఇందులో ఏది గరిష్టం? 1,20,000 గరిష్టం కాబట్టి 1,20,000 చూడండి. ఇక్కడ చూడండి నాన్న, 7,500 ఇంటూ 12, 10,000 ఇంటూ 12 అంటే నెలకి 7,500. పురపాలక సంఘం అంటే అర్థం ఏంటంటే గ్రామ పంచాయతీ నిర్ణయించిన అర్థం 7,500, కానీ మనం ఎంత ఇచ్చాం? 10,000 ఇచ్చాం. అంటే 10,000 అంటే 10,000 ఇంటూ 12 అంటే మొత్తం 90,000, 1,20,000. హైయెస్ట్ ఎంత? 1,20,000 ఒక డబ్బా గీసాం. నెక్స్ట్ ఈ క్రింది మొత్తంలో కనిష్టం ఆశించిన అద్దె, ప్రామాణిక అద్దె. ఇందాక చెప్పాను ప్రామాణిక అద్దె ఉంటే 3 స్టెప్పులు రాయాలి. అంటే ఆశించిన అద్దె పైన 1,20,000, ప్రామాణిక అద్దె 8,400 అన్నాడు కదా, 8,400 ఇంటూ 12 1,08,000. నెక్స్ట్ ఈ క్రింది మొత్తంలో గరిష్టం అంటే ఏం చేయాలి? వాస్తవ అద్దె పై మొత్తంలో కనిష్ట విలువ. ఇందులో హైయెస్ట్ ఎంత? 1,80,000. దీన్ని తీసుకొచ్చి ప్రామాణిక అద్దె గరిష్ట విలువ తీసుకొచ్చి 1,80,000 వేసాను. రెండోది లెక్కలో పురపాలక సంఘ పనులు వర్కింగ్ నోట్స్, దేనికి దానికి వర్కింగ్ నోట్స్ రాసుకోవటం మంచిది. నెక్స్ట్ ప్రామాణిక తగ్గింపు చూపించిన తర్వాత లెక్కలో పురపాలక సంఘ పనులు ఎంత ఇచ్చాడు? 6,000 ఇచ్చాడు. తీసేస్తే 1,74,000 తగ్గింపులు. అప్పు మీద వడ్డీ మనం దీని మీద ఎంత శాతం కట్టాలి? 1,74,000 మీద 30% లెక్కలో తగ్గించి మనం చూపాలి. అంటే 30%. అప్పు మీద వడ్డీ 25,000 లెక్కలో ఇచ్చాడు. తీసేస్తే మనకు వచ్చేది గృహస్థు నుండి ఆదాయం. అంటే విద్యార్థులు ఏం చేయాలంటే ఫస్ట్ ముందు మనం ప్రొఫార్మా రాయాలి. ప్రొఫార్మా ఏం రాయాలా? స్థూల వార్షిక విలువ లెస్ పురపాలక సంఘ పనులు వచ్చేది నికర వార్షిక విలువ. అందులోంచి ఏం తీయాలన్నా? 24A తగ్గింపులు, ప్రామాణిక తగ్గింపు తీయాలి, 24B అప్పు మీద వడ్డీ తీయాలి. తీస్తే వచ్చేది స్థూల వార్షిక విలువ. అంటే లెక్కలో ఇచ్చిన దాని ప్రకారం మనం వర్కింగ్ నోట్స్ చేసి దానికి సంబంధించిన దాన్ని చూపాలి. ఇంకో లెక్క చేయడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీ సాయి కుమార్, a senior citizen, owner of house. His house is Chennai. He has been let out on a 96,000. The tax paid by the owner come to 9,000 on a value of 85,000. ఏమంటాడు? వాటర్ ఛార్జెస్, లైఫ్ మెయింటెనెన్స్, salary of garden, lighting of stationery. The landlord claimed the following orders. Local charges is the 25,000. Repairs 25,000. Collect the charges 2,400. Land revenue 1,200. అంటే ఇలా ఉంటే మనం ఏం చేయాలి? ప్రొఫార్మా మాత్రం ఏం మారుతున్నాను కొద్ది ఇంగ్లీష్లో రాశాను అంతే. గ్రాస్ యాన్యువల్ వాల్యూ లెస్ మున్సిపల్ ట్యాక్సెస్ ఆల్ లోకల్ ట్యాక్సెస్ దాని వచ్చేదాన్ని నెట్ యాన్యువల్ వాల్యూ. తర్వాత డిడక్షన్ 24A. 24Aలు ఏమున్నాయినా? స్టాండర్డ్ డిడక్షన్ 24A, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 24B. తీసేస్తే మనకు వచ్చేది గృహస్థు నుండి ఆదాయం. దీనికి వర్కింగ్ నోట్ చూద్దాం. అంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేటెడ్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ విచ్ ఈజ్ ద హయ్యర్. ఏం రాశానా? మున్సిపల్ రెంటల్ వాల్యూ, ఫెయిర్ రెంటల్ వాల్యూ లేదు కాబట్టి మున్సిపల్ రెంటల్ వాల్యూకి డబ్బా కొట్టాను. దీంట్లోంచి ఏం చేశాను? క్యాలిక్యులేటెడ్ ది గ్రాస్ యాన్యువల్ వాల్యూ విత్ హయ్యర్. ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ, యాక్చువల్ రెంటల్ వాల్యూ 90. దాని స్టాండర్డ్ రెంట్ ఉంది కాబట్టి 3 రాసాం. అంటే ఇక్కడ 96,000 తీసుకొచ్చి పైన వేసాం. రెండోది మున్సిపల్ ట్యాక్సెస్ ఎంతనైనా వాడే ఇచ్చాడుగా. మున్సిపల్ ట్యాక్సెస్ ఎంత ఇచ్చాడు? మనకి పైన లెక్కలో ఇచ్చాడు కదా. ఎంత ఇచ్చాడు? 5,100. తీసేస్తే 90,800. దీని మీద ఎంత కట్టాలి? 30% కట్టాలి. 30%.
అంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ లేదు కాబట్టి 90,800 నుంచి 27,270 తీసేస్తే 63,630. అంటే మనం హౌస్ ప్రాపర్టీ లెక్కించాలంటే ఈ విధంగా మనం చేయాలి. అంటే ఇందాక ల్యాండ్ లార్డ్ పేడ్ ఎక్స్పెన్స్ విడివిడికి ఇచ్చారు కాబట్టి ఇక్కడ వేసాను. వాటర్ ఎక్స్పెన్సెస్, లైఫ్ మెయింటెనెన్స్, గార్డెన్ ఖర్చు, లైటింగ్ ఎక్స్పెన్సెస్. అంటే ఒక హౌస్ ప్రాపర్టీ చెయ్యాలి అంటే మనం చేయాల్సిన విధానాన్ని మీకు చూపించడానికి ప్రయత్నం. ఒకవేళ ఒక వ్యక్తికి 2 గృహాలు ఉన్నాయనుకోండి, అన్నాడు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫర్ మిస్టర్ ఎక్స్ ఏమి ఇచ్చాడు చూడండి. నెంబర్ 1 పర్టికులర్స్ ఇచ్చాడు నాన్న. అంటే మున్సిపల్ వాల్యూ ఇచ్చాడు, ఫెయిర్ రెంటల్ వాల్యూ ఇచ్చాడు, స్టాండర్డ్ రెంట్ వాల్యూ ఇచ్చాడు చూడండి, యాక్చువల్ రెంట్ ఇచ్చాడు, మున్సిపల్ ట్యాక్సెస్ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఇచ్చాడు, నెక్స్ట్ డేట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఫ్రీ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, యాక్చువల్ రిపేర్స్ ఇచ్చాడు. ఇచ్చి దీన్ని మన హౌస్ ప్రాపర్టీ అంటే 2 ఫార్మెట్ చేయాలంటే ఇక్కడ నేను ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ 2000 అక్కడ ఏం చేశాను, ఏబి బెస్ట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ జిఏవి, మున్సిపల్ రెంటల్ ట్యాక్స్ వచ్చేదేమో నెట్ యాన్యువల్ వాల్యూ, తర్వాత డిడక్షన్స్ 24A స్టాండర్డ్ డిడక్షన్, 24B ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఇదే ప్రొఫార్మా అప్లోడ్ వర్క్ నోట్స్కి వెళ్తాం. ఫస్ట్ 2 అంటే క్యాలిక్యులేటెడ్ది ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ. ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ ఏం చేసుకున్నాం, నెంబర్ 1 మున్సిపల్ రెంటల్ వాల్యూ, ఫెయిర్ రెంటల్ వాల్యూ. పైన మున్సిపల్ రెంటల్ వాల్యూ ఎంత ఉంది మనకి, ఏకేమో 40,000 ఉంది, బీకేమో 60,000 విడివిడిగా ఇచ్చాడు పైన. తర్వాత ఫెయిర్ రెంటల్ వాల్యూ ఎంత ఉంది నాన్న, 60,000, 80,000 విచ్ ఇది హైయెస్ట్. ఇందులో హైయెస్ట్ ఎంత నాన్న, ఇక్కడేమో 60,000, ఇక్కడేమో 80,000. అప్పుడు ఈ 60,000కి రౌండ్ అప్ పెట్టాను, ఇక్కడ 80,000 రౌండ్ అప్ పెట్టాను. క్యాలిక్యులేటెడ్ అడ్జస్టెడ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే అడ్జస్ట్మెంట్ అంటే స్టాండర్డ్ రెంట్ ఉంది కాబట్టి 3 స్టెప్ రాయాలి కాబట్టి ఎగ్జెక్టెడ్ రెంటల్ వాల్యూ. ఏం రాశానా, ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ 60,000 హైయెస్ట్ ఉంది పైన, ఇక్కడ 80,000 ఉంది. స్టాండర్డ్ రెంట్ ఎంత ఉంది నాన్న, ఇక్కడేమో 75,000 ఉంది, ఇక్కడేమో 68,000 ఉంది. ఇందులో లీస్ట్ వాల్యూ ఎంత, ఇక్కడేమో 60,000, ఇక్కడేమో 68,000. ఇప్పుడు స్టెప్ నెంబర్ చూడండి, క్యాలిక్యులేటెడ్ ద గ్రాస్ యాన్యువల్ వాల్యూ విత్ ద హైయెస్ట్ అంటే అడ్జస్టెడ్ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ, యాక్చువల్ రెంటల్ వాల్యూ. అంటే యాక్చువల్ రెంటల్ వాల్యూ 50,000, ఇక్కడ 60,000, ఇక్కడ హైయెస్ట్ 60 కాబట్టి 60 చూపించాను, ఇక్కడ 68, 90 హైయెస్ట్ 90 కాబట్టి 90 చూపించాను. ఇది చేస్తే మనకి ఫస్ట్ స్టెప్ వస్తుంది. అంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటే ఫైన్ 60,000, ఇదేమో 90,000. ఇక్కడ మనకి దేనికి దానికి ఇచ్చేసాడు నాన్న. అంటే మున్సిపల్ రెంటల్ వాల్యూ ఇచ్చాడు, ఫెయిర్ రెంటల్ వాల్యూ ఇచ్చాడు, స్టాండర్డ్ రెంటల్ వాల్యూ ఇచ్చాడు, యాక్చువల్ రెంట్ 4 ఇచ్చాడు కాబట్టి దాన్ని బేస్ చేసి మనం ఏం చేసామంటే ఇది కనుక్కున్నాం. అంటే ఫస్ట్ మున్సిపల్ రెంటల్ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ కావాలి కాబట్టి అంటే మున్సిపల్ రెంటల్ వాల్యూ, ఫెయిర్ రెంటల్ వాల్యూ విచ్ ఇది హైయెస్ట్ వాల్యూ, హైయెస్ట్ దానికి రౌండ్ అప్ పెట్టాను. అలానే క్యాలిక్యులేటెడ్ అడ్జస్టెడ్ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ, ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ, స్టాండర్డ్ రెంటల్ వాల్యూ ఆ లోయెస్ట్ దానికి రౌండ్ అప్ పెట్టాను. తర్వాత వచ్చేది హైయెస్ట్ అంటే జిఏవిలో ఇందులో రెండిట్లో హైయెస్ట్ దానికి రౌండ్ అప్ పెట్టాను. దాన్ని తీసుకొచ్చి ఏం చేశానంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూలో చూపించాను. నెక్స్ట్ మున్సిపల్ ట్యాక్సెస్ ఏమన్నా లెక్కలో మనకి 10% రండి. ఇందాక చెప్పాను మున్సిపల్ ట్యాక్సెస్ మున్సిపల్ వాల్యూ మీద కట్టాలి. ఇగో మున్సిపల్ ట్యాక్సెస్ 40,000 మీద 10%, 60,000 మీద 15%. ఇది తీసుకొచ్చి పైన మళ్ళీ చూపించాను. తీసుకొచ్చేదాన్ని ఏమన్నా ఎన్ఏవి నెట్ యాన్యువల్ వాల్యూ, స్టాండర్డ్ డిడక్షన్. లెక్కలో అడిగినా అడగకపోయినా మనం ఏమనుకున్నాం 30% పేమెంట్ కట్టాల్సిందే. అంటే 30% దీని ఏ మీద కట్టాను, 30% బి మీద కట్టాను. అంటే అవి ఇన్నర్ కాలంలో చూపించాను. 30%. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ లెక్కలో ఇచ్చాడు కదా 8,000, 14,000. అప్పుడు ఏం చేశానంటే ఈ 56,000 నుంచి ఈ 2 డిడక్షన్స్ తీసేస్తే 31,200, 42,007. అంటే ఒకవేళ ఒక స్టాండర్డ్ రెంట్ ఉన్నట్లయితే అంటే ఒక విద్యార్థులు మన చేతిప్పుడు 2 గృహాలు ఉన్నట్లయితే 2 గృహాలకి చేయాలి. అంటే లెక్కలో ప్రామాణికత ఉన్నట్లయితే లెక్కలో 3 స్టెప్పుల ద్వారా మనం లెక్కలో దాన్ని చెల్లించి చూపించాల్సిన బాధ్యత అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇంకో లెక్క చేయడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీమతి ఇంద్రకు 2 సొంత గృహాలు కలవు. వృత్తి నుండి ఆదాయం 5,09,300, అర్హత పొదుపు ₹1,00,000. అయినా దిగువచ్చిన వివరాల నుండి గృహస్థ నుండి ఆదాయమును పన్ను బాధ్యతను అంటే గృహస్థ నుండి ఆదాయం కొనుగోలు తేదీ 15/1/2004, 7/7/2005. ఏమి ఇచ్చాడు నాన్న 2 గృహాలు నాన్న. పురపాలక సంఘ అద్దె విలువ 1,10,000, 1,50,000. సమంజసిన అద్దె విలువ 2,52,000, 1,40,000. ప్రామాణిక అద్దె 1,70,000, 2,10,000. నెక్స్ట్ వాస్తవంగా స్వీకరించిన అద్దె 2,40,000, 1,65,000. మా గృహ మరమ్మతుకే తీసుకున్న అప్పుపై వడ్డీ 38,000, 26,000. పురపాలక సంఘ పన్నులు 10%, 12%. వసూలు కాని అద్దె 30,000, 26,000. ఖాళీ నష్టము 10,000, 12,000.
రావాల్సిన ఇక్కడ నిల్లు అక్కడ 15,000. రెండు గృహమును 1,40,000 రూపాయలకు కొని అమ్మిన వ్యక్తి కొంత ప్రతిఫలం చెల్లించబడింది. చెల్లించవలసిన కొనుగోలు ధరకు గాను 2,600 ఇంకనూ చెల్లించలేదు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు లెక్కలు చూద్దాం. లెక్కలో చూడనా కాంపిటీషన్ ఆఫ్ శ్రీమతి ఇందిరా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటే 2 గృహాలు కాబట్టి వర్క్ నోట్ చేద్దాం. అంటే ఫస్ట్ క్యాలిక్యులేటెడ్ది యాక్చువల్ రెంటల్ వాల్యూ అని చూపించాను. అంటే మున్సిపల్ రెంటల్ వాల్యూ 1,10,000, 1,50,000. ఫెయిర్ రెంటల్ వాల్యూ 2,52,000, 1,04,000. ఇందులో హైయెస్ట్ ఎంత నానా 2,40,000, 52,000 ఇది కాబట్టి దానికి రౌండ్ అప్ పెట్టాను. అంటేనే క్యాలిక్యులేటెడ్ ద అడ్జస్టెడ్ రెంటల్ వాల్యూ, యాక్చువల్ రెంటల్ వాల్యూ, స్టాండర్డ్ రెంటల్ వాల్యూ అంటే 1,70,000. ఇందులో మనకి ఏం కావాలి? ప్రామాణికత లెక్కలో ఉంది కదా. ప్రామాణికత ఉన్నప్పుడు 3 స్టెప్పులు రాయమని చెప్పగా అంటే కనిష్ట విలువ ఎంత ఉంది నాన్న ఇది. ఇప్పుడు క్యాలిక్యులేటెడ్ ద ఎన్ఏవి అంటే 1,70,000, 2,10,000, 1,50,000, 2,00,000 అంటే ఇందులో హైయెస్ట్ ఎంత నాన్న? ఇది 1,42,000 ఇది హైయెస్ట్ ఉంది. 1,70,000 ఉంది. ఇందులోంచి మున్సిపల్ ట్యాక్సెస్ తీసేసాడు. ఇది కామన్. ఇప్పుడు చూద్దాం. దీని మీద 30% కట్టాలిగా. చూడండి, మున్సిపల్ ట్యాక్సెస్ 10% కట్టాను, 10% కట్టాను. ఎన్ఏవి నెట్ యాన్యువల్ దీని మీద 30%, దీని మీద 30% చూపించున్నాను. తీసేస్తే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 38,020 తీసేస్తే వచ్చేది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అంటే విద్యార్థులు మనం ఏం చేయాలంటే ప్రొఫార్మా పర్ఫెక్ట్గా రాయండి. రాసిన తర్వాత కింద వర్క్ స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2 రాసండి. అంటే ప్రొఫార్మా రాయటమే మనకి టైం వేస్ట్. లెక్క అర్థమైంది అనుకోండి, అందులో ఏ వాల్యూ పురపాలక సంఘ పనులు ఎంత, సమంజసమైన పనులు ఎంత, వాస్తవం ఎంత, మున్సిపల్ ట్యాక్సెస్ ఎంత అనే విషయాలు అందులో ఉంటాయి. కాబట్టి దాన్ని తీసుకుని లెక్క చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే లెక్క చేసే ముందు 1-2 సార్లు చూసి అందులో మనం చేస్తే లెక్క తొందరగా రావడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి కంగారు పడకుండా మనం ఏ లెక్కనైనా చేసేటప్పుడు కంగారు పడకుండా లెక్కలో చేయాలి. ఈ లెక్క ఇంకో లెక్క చెప్తాను. జాన్ మిత్ర యొక్క ఇతర శీర్షికల ఆదాయము 2,50,000 కలదు. అతడు తన 2 గృహములను సొంత నివాసానికే వాడుకున్నాడు. దిగువచ్చిన వివరాల సహాయంతో సొంత గృహ నివాసానికే ఏ గృహాన్ని వాడుకోవాలో చేయాలి. అంటే లెక్కలో ఏంటంటే యాక్చువల్గా 2 గృహాలు ఉన్నప్పుడు ఒక గృహాన్ని సొంత గృహంగా వాడుకోమని చెప్తున్నాడు. అప్పుడు ఏం చేయాలా? దేని స్థూల వార్షిక విలువ ఉంటే దాన్ని సొంత గృహంగా భావించాలి. లేని పక్షంలో విద్యార్థులు ఏం చేయాలంటే ఒకటో గృహాన్ని సొంత గృహం అన్నప్పుడు, ఒకటో గృహం నివాసం అన్నప్పుడు, రెండో గృహాన్ని సొంత గృహం ఉన్నప్పుడు చూపిస్తాను. ఒక రెండో గృహాన్ని సొంత గృహం ఉన్నప్పుడు ఒకటో గృహాన్ని వాడుకున్నట్టుగా చూపుతాను. అంటే ఏమి ఇచ్చాడు? గృహం యొక్క ఖరీదు ఇచ్చాడు నాన్న, పురపాలక సంఘ అద్దె విలువ ఇచ్చాడు, నెక్స్ట్ సంబంధించిన అద్దె విలువ ఇచ్చాడు, పురపాలక సంఘ పన్నులు ఇచ్చాడు, గృహ కొనుగోలు ఇచ్చాడు, బీమా తరుగుదల. ఇప్పుడు చూద్దాం. అంటే నేనేం చేశానంటే రెండో గృహం సొంత గృహం అయితే అంటే రెండో గృహాన్ని సొంత గృహంగా వాడుకుంటే ఎలా చూపించాలో చెప్తున్నాను. ఏమిచ్చాడు నాన్న? స్థూల వార్షిక విలువ లెస్ పురపాలక సంఘ పనులు వచ్చేదాన్ని నికర వార్షిక విలువ 24 తగ్గింపులు, 24A ప్రామాణిక తగ్గింపు, 24B అప్పు మీద వడ్డీ. ఈ ప్రొఫార్మా రెండింటికి వర్తిస్తుంది కాబట్టి ఒప్పిస్తుంది. వర్క్ నోట్స్ వేస్తాను. ఆశించినైతే ఈ క్రింది మొత్తంలో గరిష్టం. ఇందాక చెప్పిందే మీకు. పురపాలక సంఘ అద్దె విలువ లెక్కలు ఎంత ఇచ్చాడు? 1,00,000 రూపాయలు ఇచ్చాడు. సమంజసమైన అద్దె విలువ 1,20,000. ఇందులో గరిష్టం ఎంత? 1,25,000 గరిష్టం కాబట్టి దానికి కూడా డబ్బా గీసాను అన్న. నెక్స్ట్ స్థూల వార్షికలో ఈ క్రింది మొత్తంలో గరిష్టం. ఆశించినంత వాస్తవత లెక్కలో వాస్తవత ఇవ్వలేదు కాబట్టి అంటే 1,25,000 ఇక్కడ వేసాను స్థూల వార్షికలో చేయడానికి. అది పురపాలక సంఘ పనులు లెక్కలో ఇవ్వలేదు కాబట్టి పురపాలక సంఘ పనులు డాష్ కొట్టాను. తగ్గింపులు లెక్కలు ఏం చేశాను? లెక్కలు అడిగినా అడగకపోయినా మిమ్మల్ని ఏం చెప్పాను? పురపాలక పనులు చెల్లించలేదు కాబట్టి లెక్కలోకి తీసుకోలేదు. పైన ఏమన్నా లెక్కలో పురపాలక సంఘ పనులు చెల్లించలేదు అన్నట్టు చూసుకున్నాను. ఇగో పురపాలక సంఘ పనులు గడువు ఉన్నప్పటికీ చెల్లించనివి అంటే పురపాలక సంఘ పనులు ఇంకా మనం చెల్లించలేదు కాబట్టి లెక్కలోకి పరిగణించబడలేదు. కాబట్టి నోట్ రాశాను మీకు. పురపాలక సంఘ పనులు చెల్లించలేదు కాబట్టి లెక్కలోకి తీసుకోకూడదు. 24 అప్పు మీద వడ్డీ లెక్కలు ఏం చెప్పాను మీకు? అడిగిన అడగకపోయినా 30% పన్ను అప్పు మీద వడ్డీ అంటే స్టాండర్డ్ డిడక్షన్ కట్టాల్సింది. అంటే స్టాండర్డ్ డిడక్షన్ అంటే 24 ఇక్కడ తప్పు రాశాను. ప్రామాణిక తగ్గింపది అంటే 1,25,000 మీద 30% కడితే దాన్ని తీసేసాను. అప్పు మీద వడ్డీ లేదు కాబట్టి. కానీ రెండో గృహం అప్పు మీద వడ్డీ ఉందిగా లెక్కలో. చూడండి, రెండో గృహ కొనుగోలుకే తీసుకున్న వడ్డీ మొదటి దానికి లేదు, రెండో దానికి 32,000 కాబట్టి రెండో గృహం సొంత గృహం కాబట్టి ఇంత స్టార్టింగ్లో చెప్పాను. ఒకవేళ సొంతానికి వాడుకున్నట్లయితే అప్పు మీద వడ్డీ అంటే ఖర్చులు మాత్రం తీయకూడదు, అప్పు మీద వడ్డీ మాత్రం చెల్లించాలి. ఇక 32,000 మైనస్లో చూపించాను. కింద ఏం చేశాను?
గృహస్థు నుండి 19, 20 మొత్తం సంవత్సరం గృహస్థు నుండి ఆదాయం. ఒకటో గృహం నుండి ఆదాయం 87,500. రెండో గృహం నుండి నష్టం ఉంది, అప్పు మీద వడ్డీ 32,000 తీసేస్తే 55,500. అంటే ఒకవేళ నేను రెండో గృహాన్ని సొంత గృహం అనుకున్నాను కాబట్టి, అంటే సొంత గృహానికి అప్పు మీద వడ్డీ మాత్రమే పరిగణలోకి తీసుకున్నాను. మొదటి గృహాన్ని అద్దెకిచ్చాను కాబట్టి అద్దెకిచ్చిన గృహానికి ఎత్తిచ్చాను. ఒకవేళ కొంతమంది విద్యార్థులు ఎవరన్నా రెండో గృహాన్ని అద్దెకిచ్చినట్టు భావించి మొదటి గృహాన్ని సొంతానికి వాడుకుంటే అప్పుడే ఎలా చేయాలి? ప్రొఫార్మా అదే స్థూల వార్షిక విలువ, పురపాలక సంఘ పన్నులు, వచ్చేది నికర వార్షిక విలువ, అందులోంచి 24 ప్రకారం తగ్గింపులు ఏంటన్నా 24A ప్రామాణిక తగ్గింపు, 24B అప్పు మీద వడ్డీ. అంటే ఏం చేశాను? అందులోంచి అప్పు మీద వడ్డీ తీసేస్తే వచ్చేదా చూద్దాం. నెంబర్ 1, ఆశించినతే ఈ క్రింది మొత్తంలో గరిష్టం. అంటే పురపాలన సంఘ పెద్ద, సమంజసనత. పైన పురపాలక సంఘ పెద్ద దీనికి ఎంత ఉంది నాన్న? 1,75,000 ఉంది. సమంజసనత ఎంత ఉంది నాన్న? 2 లక్షలు ఉంది. 2 లక్షలు ఎక్కువ ఉంది కాబట్టి దానికి కూడా 70 గీసాను. స్టెప్ నెంబర్ 2, స్థూల వార్షికలో ఈ క్రింది మొత్తంలో గరిష్టం. అంటే ఆశించినత, వాస్తవత. ఆశించినత ఎంత ఉంది? 2 లక్షల పైన గరిష్టం వేసాను, వాస్తవత లేదు కాబట్టి డాష్ కొట్టాను. అంటే ఈ రెండింటిలో గరిష్టం ఎంత? 2 లక్షలు. దాన్ని తీసుకొచ్చి 2 లక్షల కింద చూపించాను. పురపాలక సంఘం పన్ను లెక్కలో చెల్లించలేదు కాబట్టి దీన్ని కూడా ఈ లెక్కలో కూడా లెక్కలోకి తీసుకోలేదు. 24B అప్పు మీద వడ్డీ. అంటే ప్రామాణిక తగ్గింపు ఎంత నాన్న? స్టాండర్డ్ డీవియేషన్ కట్టాలి ఎన్ఏవి మీద 2 లక్షల మీద 30% 60,000. అప్పు మీద వడ్డీ ఇక్కడ నిల్లు, ఎందుకంటే మనకి ఇక్కడ లేదు అప్పు మీద వడ్డీ. మొదటి గృహానికి అప్పు మీద వడ్డీ నిల్లు అన్నాడు కాబట్టి చూపించలేదు. అంటే తీసేస్తే ఎంత వచ్చింది నాన్న ఇక్కడైతే? అంటే 1,08,000. అంటే ఇక్కడ మా ఆస్తి ఏం చూపించాను? 19, 20 సంవత్సరంలో మొత్తం గృహస్థు నుండి ఆదాయం ఎంత? మొదటి గృహం నుండి లాభం లేదు, నష్టం లేదు. రెండో గృహం నుండి నష్టం ఎంత నాన్న? 1,08,000 ఉంది. అంటే నికర ఆదాయం 1,00,000. అంటే విద్యార్థులు 2 రకాలుగా ఆలోచిస్తారు. ఒకరేమో సొంత గృహాన్ని ఒకటో గృహం అనుకోవచ్చు, కొంతమంది విద్యార్థులేమో రెండో గృహం అనుకోవచ్చు. ఒకవేళ రెండు విడివిడిగా ఎవరన్నా అనుకున్నట్లయితే మనం ఈ విధంగా లెక్కను చేయాలి. అంటే లెక్క చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే 1కి 2 సార్లు ఆలోచించి మనం ఏం చేస్తానో లెక్క ఒకటో గృహం సొంత గృహమా, రెండో ఏ గృహం సొంత గృహం అయినా అద్దె గృహం అద్దె వచ్చినా ప్రొఫార్మా అంటే గృహస్థు నుండి ఆదాయం లెక్కించేటప్పుడు ఈ ఫార్మేట్ మాత్రం పక్కా తప్పనిసరిగా రాయాల్సిందే. అది రాసిన తర్వాత అప్పుడు వర్కింగ్ నోట్ స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2, స్టెప్ నెంబర్ 3 రాయాల్సిన పరిస్థితి అనేది మనకి ఏర్పడతా ఉంటుంది. చూడండి ఈ లెక్క చూద్దాం నాన్న. శ్రీమతి మమత తన సొంత గృహమును గత సంవత్సరమునందు ప్రతి మాసమునకు 2,000 చొప్పున అద్దెకిచ్చాను. పురపాలక సంఘ అద్దె విలువ సంవత్సరానికి 30,000 మరియు సమంజసన అద్దె విలువ సంవత్సరానికి 35,000. శ్రీమతి మమత చెల్లించిన ఖర్చులు: పురపాలక సంఘ పన్ను 4,500, బీమా 300, గృహ నిర్మాణానికి తీసుకున్న అప్పుపై వడ్డీ 6,000, భూమి అద్దె 250, మరమ్మతులు 4,000 మరియు వసూలు ఖర్చులు 500. గత సంవత్సరంలో ఆవిడ గృహమును 9 మాసములు అద్దెకిచ్చిన తదుపరి తన సొంత నివాసానికే అంటే 9 మాసాలకు ఇచ్చింది కాబట్టి గృహం వచ్చిన అద్దె 9. ప్రస్తుత సంవత్సరానికి గృహస్థు నుండి ఆదాయాన్ని లెక్కించండి. చూద్దాం. ఫస్ట్ స్థూల వార్షిక విలువ, పురపాలక సంఘ పన్నులు, వచ్చేది నికర వార్షిక విలువ, 24 తగ్గింపులు ఏంటంటే 24A ప్రామాణిక తగ్గింపు, 24B అప్పు మీద. విద్యార్థులు గమనించాలి, ప్రొఫార్మా మాత్రం మారదు. ఫస్ట్ స్థూల వార్షిక విలువ రాయండి, దాంట్లో వచ్చి పురపాలక సంఘ పన్నులు రాయండి, తీసేయండి, వచ్చేది నికర వార్షిక విలువ. తర్వాత 24A తగ్గింపులని హెడ్డింగ్ పెట్టండి, 24A ప్రామాణిక తగ్గింపు, 24B అప్పు మీద వడ్డీ రాసిన తర్వాత అప్పుడు స్టెప్ నెంబర్ 1 ఆశించినద్దే ఈ క్రింది మొత్తంలో గరిష్టం. 1 పురపాలక సంఘ పెద్ద, 3 సమంజసనద్ద. పురపాలక సంఘ పెద్ద 30,000 ఉంది, సమంజస 35,000 ఉంది. ఆ 35,000 తీసుకొచ్చి ఏం చేశానంటే నాన్న పైన చూపించాను. రెండోది స్థూల వార్షికల క్రింది మొత్తంలో గరిష్టం, ఆశించినద్ద, వాస్తవ మనం 9 నెలలు మాత్రం అద్దెకి ఇచ్చాం, ఎందుకంటే క్లియర్గా ఇచ్చాడు. మిగతా 3 నెలలు సొంతానికి వాడుకున్నా కాబట్టి 9 నెలలకే కట్టాను. అంటే 2,000 × 9 అంటే 35,000, కిందేమో 18,000, 2,900. అంటే హైయెస్ట్ ఎంత? 35,000. పురపాలక సంఘ పన్నులు ఎంత అవుతుంది అప్పుడు? స్థూల వార్షికలు ఎంత అయింది నాన్న? 35,000 అయింది. మున్సిపల్ పన్నులు ఎంత ఇచ్చాడు నాన్న? పురపాలక సంఘ పన్నులు లెక్కలో ఎంత ఇచ్చాడు? 4,500 ఇచ్చాడు, తీసేశాను. తీస్తే వచ్చేది నికర వార్షిక విలువ. దాంట్లో చేంజ్ చేయాలన్నా సెక్షన్ 24 తగ్గింపులు ఏమున్నాయి నాన్న? 1 ప్రామాణిక తగ్గింపు. ప్రామాణిక తగ్గింపు ఎంత ఉంది? 30% కట్టాలి కదా, 30% చూపించాను. లెక్కలో అప్పు మీద వడ్డీ వాడే చూపించాడు కదా, 6,000 రూపాయలు అప్పు. లెక్కలో ఈ మరమ్మతుల ఖర్చులు కానీ భూమధ్య కానీ వసూలు అంటే ఈ ఖర్చులు చెల్లించడానికి మనకి మున్సిపాలిటీ ఏం చేసిందంటే 30%, అంటే ప్రతి సంవత్సరం మీరు ఇంటికి 30% ఖర్చు పెట్టచ్చు. 30% పోను మిగతా దానికి ప్రభుత్వానికి
ట్యాక్స్ కట్టండి. అదే మనం చెల్లించేటువంటి గృహస్థునుడి ఆదాయంపై చెల్లించే పన్ను. ఇంతకుముందు ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. అంటే మనం ఏంటంటే ఒక వ్యక్తి ఎవరైనా ఇల్లు అద్దెకిస్తే వాడు సంవత్సరానికి 2 సార్లు పెయింటింగ్ అంటే ఖర్చులు, లిఫ్ట్ ఖర్చులు, రిపేర్ ఖర్చులు అని చూపించాడు. అందుకని గవర్నమెంట్ ఏం చేసింది, అలా కాదు మీరు ఎలా కాదు 30% అనేది ఫిక్స్డ్ చేసింది మరి. అందుకనే ప్రామాణిక తగ్గింపు ఏంటంటే అంటే ఒక ఇంటి మీద మనకేమన్నా ఆదాయం వస్తే అందులో 30% మీరు ఇంటి రిపేర్లు ఖర్చు పెట్టుకోవచ్చు. మిగతా అందుకనే 30% కట్టాం. తర్వాత అప్పు మీద వడ్డీ లెక్కలు 6,000 ఇచ్చాడు కాబట్టి అందుకని ఈ లిఫ్ట్ ఖర్చులు కానీ ఈ ఖర్చులు కానీ ఇంతకుముందు ఒకప్పుడు ఉండేవి కాబట్టి వాటిని లెక్కలోకి పరిగణించకూడదు. మనం ఏం చేయాలా, వాడిచ్చిన అంటే నికర వార్షిక విలువ మీద 30% వరకు పరిమితి ఉన్నది కాబట్టి 30% కట్టాను. వచ్చేది అప్పు మీద వడ్డీ. అంటే విద్యార్థులు బాగా ఏం చేయాలంటే ఒక స్థూల వార్షిక విలువ చెయ్యాలి అంటే ఒక లెక్కను మనం లెక్కించేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రొఫార్మా పర్ఫెక్ట్గా వస్తే ఏ విద్యార్థి అయినా లెక్క చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఏముంది, మొత్తం 2 రకాలు. అంటే ప్రొఫార్మా అంటే గృహస్థునుడి ఆదాయం లెక్కించాలంటే ఫస్ట్ స్థూల వార్షిక విలువ, మున్సిపల్ వాల్యూ లేదా పురపాలక సంఘ పన్నులు వచ్చేదా నికర వార్షిక విలువ, 24 తగ్గింపులు, 24A ప్రామాణిక తగ్గింపు, 24B అప్పు మీద వడ్డీ వచ్చేది గృహస్థునుడు. స్టెప్ నెంబర్ 1 ఏం చేయాలా, పురపాలక అంటే ఆశించినద్దే ఈ క్రింది మొత్తంలో గరిష్టం, అది మారదు. ఆశించినద్దు అంటే తను ఏం చేస్తున్నానా, పురపాలక సంఘ పన్నులు సమంజసనద్ద, అందులో ఏది హైయెస్ట్ అయితే అది చెయ్యండి. ఒక లెక్కలో ప్రామాణికత ఉంటే స్టెప్ నెంబర్ 2 రండి, సర్దుబాటు చేసిన ఆశించినద్దా అని ఏం రాస్తారు. నెంబర్ 1 ఆశించినద్దా, నెంబర్ 2 ప్రామాణికద్దా, అందులో కనిష్ట విలువ అంటే చిన్నదానికి రౌండో పెట్టండి. 3వ స్టెప్ ఏం రాస్తాం, స్థూల వార్షిక విలువ ఈ క్రింది మొత్తంలో గరిష్టం అంటే ఏం రాస్తాను, సర్దుబాటు చేసిన ఆశించినద్దా వాస్తవద్దా, ఈ మూడిట్లో గిందులో గరిష్ట విలువను తీసుకొచ్చి స్థూల వార్షిక విలువ చెప్తాను. అంటే ఒక స్థూల వార్షిక విలువ లెక్కించాలి అంటే లెక్కలో ప్రామాణికత ఉంటేనేమో స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2, స్టెప్ నెంబర్ 3 అని రాయండి. లెక్కలో ప్రామాణికత లేని పక్షంలో స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2తో అవుతుంది. స్టెప్ నెంబర్ 1 ఏం రాయాలి, ఆశించినద్ద ఈ క్రింది మొత్తంలో గరిష్టం, 1 పురపాలక సంఘ పెద్ద, 2 సమంజసనద్ద. స్టెప్ నెంబర్ 2 స్థూల వార్షికలో ఈ క్రింది మొత్తంలో గరిష్టం, ఆశించినద్ద వాస్తవద్ద. ఒక లెక్కలో ప్రామాణికత ఉన్నట్లయితే ఈ స్టెప్ నెంబర్ 2 ఏమేమి 3 అవుతుంది, స్టెప్ నెంబర్ 2 వేరే దాన్ని ఆశించినద్ద సర్దుబాటు చేసేసిన ఆశించినద్ద అని రాయవలసి ఉంటుంది. అది స్టెప్ నెంబర్, అది స్థూల వార్షిక లెక్క అంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ కనుక్కోవటానికి అది. రెండవది మున్సిపల్ పన్ను, లెక్కలో మున్సిపల్ పన్నులు కానీ స్థానిక పన్నులను ఒకటే లెక్కలో ఇస్తే తీసేయండి, లేకపోతే డాష్ కొట్టండి. వచ్చేది నికర వార్షిక విలువ. తర్వాత 24A ప్రామాణిక తగ్గింపు, లెక్కలో ప్రామాణిక తగ్గింపు, లెక్కలో అడిగినా అడగకపోయినా నికర వార్షిక విలువ మీద మనం ఏం చేయాలంటే 30% తగ్గింపు కట్టాల్సింది, అది ప్రామాణిక తగ్గింపు. అప్పు మీద వడ్డీ, అప్పుని 2 రకాలు, గృహాన్ని నిర్మించినా గృహాన్ని కొనుగోలు చేసిన మాత్రం అప్పు మీద వడ్డీ లెక్కలోకి పరిగణించబడుతుంది. అందుకనే విద్యార్థులు ఏం చేయాలంటే అప్పు మీద వడ్డీ అంటే ప్రామాణిక తగ్గింపు, అప్పు మీద వడ్డీ ఆ 2 ఇన్నర్ కాలంలో 2 యాడ్ చేసి ఏం చేయాలంటే దానిలోంచి దాన్ని డిడక్ట్ చేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ వచ్చేదాన్ని ఏమంటారంటే గృహస్థు నుండి ఆదాయము అంటారు. అంటే ఒక గృహస్థు నుండి ఆదాయం చేయాలంటే ప్రతి ఒక్క విద్యార్థి మనకి ఏం చేయాలంటే అసలు మున్సిపల్ వాల్యూ అంటే ఏంటి, అంటే మున్సిపల్ పన్నులు అంటే గ్రామ పంచాయతీ ప్రకారం మున్సిపల్ వాల్యూ అంటే సమంజసన అద్దె ఏంటి, వాస్తవద్ద అంటే ఏంటి, ప్రామాణిక అద్దె అంటే తెలుసుకుంటే త్వరగా చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అంటే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్కరు మనం గ్రామ పంచాయతీ కూడా మనం ఇంటి పన్ను కడతాం చూస్తారు. అదే ఇంటి పన్ను ఎందుకు కడతాం, ఇల్లుని వాడుకుంటున్నాం కాబట్టి వాడుకుంటే ఒక రకమైన ట్యాక్స్ వేస్తాడు గ్రామ పంచాయతీడు, ఒకవేళ ఇల్లుని అద్దెకిస్తే ఒక రకమైన ట్యాక్స్ అనేది ఉంటుంది. అదే మన ఇల్లుని వాడుకున్నాం అనుకోండి, అంటే మన ఇల్లు యొక్క స్థలం ఎంత ఉంది, దాని వైశాల్యం ఎంత ఉంది, ఎన్ని పార్సన్లు ఉన్నాయి అనే దాన్ని చూసి ఇంటి పన్ను అనేది వేస్తాడు. అందులో ఇంటి పన్ను మనం ఏం చేస్తాం, దానికి అంటే ఖర్చులు పోని ఇంటి పన్ను వేస్తాడు, దానికి మనం పన్ను అనేది గ్రామ పంచాయతీ ఇంటి పన్ను అనేది కడతాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని గృహస్థు నుండి ఆదాయం చేయాలంటే అంటే గృహస్థు నుండి ఆదాయం జనరల్గా కూడా ప్రతి ఒక్కరికి అవసరమే. ఇంటి పన్ను ఏ విధంగా కట్టాలి అంటే మనం గార్డెన్ అద్దె కడుతున్నామా, లేకపోతే వాటర్ పన్ను కడుతున్నామా, ఇవన్నీ గ్రామ పంచాయతీ ఇవన్నీ కూడా మనం కట్టే పన్నుని ఏమంటారంటే ఇంటి పన్నులో ఇవన్నీ ఉంటాయి. అంటే మన రోడ్డు మీద లైట్లు వెలుగుతున్నాయంటే అదే మన కట్టే ఇంటి పనిలో ఉంటుంది. రోడ్డు వేస్తున్నాడంటే ఇంటి పనిలో ఉంటుంది. మనకి వాటర్ వస్తుందంటే ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీకి మనం గృహస్థు నుండి కట్టే ట్యాక్స్లోంచి ఇవన్నీ కూడా అందులోకి వెళ్ళటానికి అవకాశం. అంటే విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా గృహస్థు నుండి ఆదాయం అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి.